సిఏ ఇంటర్ లాకి సంబంధించి థర్డ్ లెసన్ ప్రాస్పెక్టర్స్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ లెసన్లోని ఫస్ట్ క్వశ్చన్ అన్నది చదవబోతున్నాం. లెట్ us start. Explain various instances which make allotment of securities as a regular allotment under the Companies Act 2013. కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక అలాట్మెంట్ అనేది ఇర్రెగ్యులర్ అని చెప్పి ఎప్పుడు అవుతుంది అని చెప్పి మనకి అడగడం జరిగింది. The Companies Act 2013 does not specifically provide for the term irregular allotment of securities. Hence, we have to examine the requirements of a proper issue of securities and consider the consequences of non-fulfillment of those requirements. సో మనకి కంపెనీస్ యాక్ట్ 2013 అన్నది ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ గురించి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరగలేదు. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రాపర్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ కి సంబంధించి మనకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి చూస్తున్నాం. సో ప్రాపర్ ఇష్యూ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ని ఏదన్నా కానీ ఫుల్ఫిల్ చేయకపోతే అప్పుడు అది మనకి ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. సో ఇన్ రా టర్మ్స్ an allotment of shares is deemed to be irregular when it has been made by a company in violation of section 23, 26, 39 and 40. సో ఒక కంపెనీ అన్నది సెక్షన్ 23, 26, 39 లేదా 40 ఈ సెక్షన్స్ లో వేటినన్నా వైలేట్ చేస్తే అది ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ therefore arises in the following instances. సో ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ ఈ ఫాలోయింగ్ కేసెస్ లో అవుతుంది. Where a company does not issue a prospectus in a public offer as required by section 23. సో ఒక కంపెనీ అన్నది మనకి పబ్లిక్ ఆఫర్ లో డెఫినెట్లీ ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేయాలి. సో ఆ ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేయకపోతే డెఫినెట్లీ అది రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. Where the prospectus issued by the company does not include any of the matters required to be included under section 26 subsection 1. సో సెక్షన్ 26 subsection 1 ప్రకారం రిక్వైర్డ్ మ్యాటర్స్ అన్నది ఇంక్లూడ్ చేయకుండా ఉంటే అంటే మన ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రాస్పెక్టస్ లో ఇష్యూ చేయకపోతే సో ప్రాస్పెక్టస్ లో మనం డిఫైన్ చేయకపోతే అప్పుడు అది డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అన్నది అవుతుంది. ఆర్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇన్కరెక్ట్ ఆర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ గా ఉంటే అలాంటి కేసెస్ లో కూడా మనకి అలాట్మెంట్ అన్నది ఇర్రెగ్యులర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ పాయింట్ చూస్తే పబ్లిక్ ఆఫర్ చేసినప్పుడు ప్రాస్పెక్టస్ ఉండాలి. ఆ ప్రాస్పెక్టస్ లో మనకి ఇన్ఫర్మేషన్ అన్నది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కరెక్ట్ అవ్వకూడదు. నెక్స్ట్, వేర్ ద ప్రాస్పెక్టస్ హ్యాస్ నాట్ బీన్ ఫైల్డ్ విత్ రిజిస్ట్రార్ ఫర్ ఫైలింగ్ అండర్ సెక్షన్ 26 subsection 4. సో మనకి ఈ ప్రాస్పెక్టస్ అన్నది డెఫినెట్లీ మనము రిజిస్ట్రార్ కి ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేయకపోయినా అది ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ చేసిన ప్రాస్పెక్టస్ అన్నవి అనే ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవ్వాలి, ఇన్కరెక్ట్ అవ్వకూడదు. అది రిజిస్ట్రార్ కి సెండ్ చేయాలి. నెక్స్ట్, ద మినిమం సబ్స్క్రిప్షన్ as specified in the prospectus has not been received in terms of section 39. సో మినిమం సబ్స్క్రిప్షన్ అన్నది రిసీవ్ చేసుకుని ఉండాలి. మనం ఖచ్చితంగా మినిమం సబ్స్క్రిప్షన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్ ఉన్నాయి. ఈ 10 షేర్స్ ని మనం 100 ఈచ్ కింద 1000 రూపీస్ కి సెల్ చేస్తున్నాం. సో మినిమం సబ్స్క్రిప్షన్ అనేది మనం 300 రూపీస్ పెట్టాము. ఎప్పుడైతే మనకి 300 కన్నా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు మనం షేర్స్ అనేవి అలాట్ చేయకూడదు. మినిమం సబ్స్క్రిప్షన్ కన్నా తక్కువ ఉంది కాబట్టి. బట్ స్టిల్ మనం 200 వచ్చినా కానీ ఇష్యూ చేసామంటే అది డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అన్నది అవుతుంది. నెక్స్ట్, ది మినిమం అమౌంట్ రిసీవబుల్ ఆన్ అప్లికేషన్ ఈజ్ లెస్ దాన్ 25% ఆఫ్ ద నామినల్ వాల్యూ. సో మనం మినిమం సబ్స్క్రిప్షన్ ఫీ పెట్టాం కదా, ఆ మినిమం సబ్స్క్రిప్షన్ ఫీ అనేది ఖచ్చితంగా 25% కన్నా తక్కువ అయితే ఉండకూడదు. నెక్స్ట్, ఆర్ లోవర్ దాన్ ద అమౌంట్ ప్రిస్క్రైబ్డ్ బై సెబీ ఇన్ దిస్ బిహాఫ్. సో సెబీ చెప్పిన అమౌంట్ కన్నా లేదంటే 25% కన్నా లోవర్ అయితే మాత్రం మనకి ఉండకూడదు ఆ మినిమం సబ్స్క్రిప్షన్ అన్నది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఏ పబ్లిక్ ఇష్యూ approval for listing has not been obtained from one or more of the recognized stock exchanges under section 40 of the Companies Act 2013. సో మనకి రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ లోని మన షేర్స్ అనేవి ఖచ్చితంగా లిస్ట్ అయి ఉండాలి, వన్ ఆర్ మోర్. బట్ అలా లిస్ట్ అయ్యి ఉండకపోతే మనం ఇష్యూ చేయకూడదు. ఒకవేళ ఇష్యూ చేస్తే అది రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్,
ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అన్నది దాని గురించి మనకి కంపెనీస్ యాక్ట్ 2013 అయితే మెన్షన్ చేయలేదు. అందువల్ల మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రాపర్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ని చూస్తున్నాము. అది సాటిస్ఫై చేయకపోతే ఖచ్చితంగా ఇది ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుందంటే వేరే కంపెనీ డస్ నాట్ ఇష్యూ ప్రాస్పెక్చస్. సో పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు ప్రాస్పెక్చస్ అన్నది ఇష్యూ చేయాలి. ప్రాస్పెక్చస్లో రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కరెక్ట్ అవ్వకూడదు. ఆ ప్రాస్పెక్చర్స్ని రిజిస్ట్రార్కి ఫైల్ చేయాలి. ప్రాస్పెక్చర్స్కి సంబంధించి 3 పాయింట్స్. ప్రాస్పెక్చర్ పబ్లిక్ ఆఫర్లో ఇవ్వాలి. అంతేకాకుండా అందులో ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్పెసిఫై చేయాలి. ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వకూడదు. అది రిజిస్ట్రార్కి ఫైల్ చేయాలి. నెక్స్ట్ మినిమం సబ్స్క్రిప్షన్ ఫీ అన్నది ఖచ్చితంగా మనం రీచ్ అవ్వాలి. సో మినిమం సబ్స్క్రిప్షన్ ఫీ అన్నది 25% కన్నా తక్కువ ఉండకూడదు. అంతేకాకుండా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. ఈ కేసెస్లో ఏ కేజ్ ఫుల్ఫిల్ చేయకపోయినా అది ఖచ్చితంగా మనకి ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.